మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక రాజమకుటమే ఒసగెలి నవరత్న కాంతిని రాజన సూర్యవంశ సింహాసనం పులకించి చేసే అభివందన సామ్రాజ్య లక్ష్మియే పాద స్పర్శకి పరవశించిపోయే రామశాసనము తిరుగులేనిదని జలధి బోధ చేసే రామనామమే అమృతం శ్రీరామ కీర్తనం సుకృతం ఈ రామచంద్రుడే లోకరక్షయని అంతరాత్మ పలికే జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యం ప్రేమ సుధామయమౌగాక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక పుస్తకాలు కూడా పెట్టండి ఆడుకుంటారు.
అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు ఓ రామా రఘురామా కదిలిరావయ్య కళ్యాణ రామ మనువు కోరింది సీతమ్మ పడిద 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 చుక్క చుక్కల లేడి రామ్ భజన సూది కన్నుల లేడి రామ్ భజన రామయ్య నలుబంట సీతమ్మ తెలుబంట పరువాల ఈ పంట ప్రజా కన్నుల పంట ఆహా చైత్రమాస కోకిలమ్మ వంగి నేల పొంగి దంట తాళమేసినంట చెల్లిపోని మమతల్లకి చెల్లెలు సీతమ్మరా తాని కట్టు బావయ్యే తారక రామయ్య ములి పట్ట కన్నయ్యకి బావలకి పలచిన మగుడంటే రామచంద్రుడే రాతిదిన నాటిక చేసి కోటిదిన పుస్తక పంపే అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు లష్కర్గూడ గ్రామంలో ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద ఇందిరా గౌడ్ గారు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని జరుపుతున్న శుభ సందర్భంలో లష్కర్గూడ గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు కూడా వచ్చి ఒక కళ్యాణోత్సవాన్ని తిలకించి తొలగిదలైపోయారని సందర్భంగా తెలియజేసుకుంటాం. మరి ఈరోజు ఈ రాష్ట్రం అంతా ఒక పండుగ వాతావరణం. రాములవారి చరిత్ర మరి లక్షల వేల సంవత్సరాల కింద చరిత్ర. ఈరోజు కూడా ఒక మానవ జీవితం ఎలా ఉండాలంటే ఉదాహరణకు శ్రీరామచంద్ర చేసుకుంటూ ఉంటాం. అదేవిధంగా భార్య భర్తలు ఎలా ఉండాలంటే రాముడు సీతలా ఉండాలంటే, ఒక అన్నదమ్ములు ఎలా ఉండాలంటే రామలక్ష్మణులా ఉండాలంటే, మరి ఆ రోజు తండ్రి కొడుకులు ఎలా ఉండాలంటే ఒక దశరథ మహారాజు ఒక రాములాగా ఉండాలి. ఆ రోజు వివాహమైన వెంటనే రామచంద్రుల వారు తండ్రి మాటకు కట్టుబడి 14 సంవత్సరాలు ఒక్క మాట కూడా వనవాసానికి వెళ్ళాలంటే ఒక్క మాట కూడా తండ్రి మాటలు ఎందుకు వెళ్ళాలని లేకుండా వనవాసం చేసి ఈరోజు మరి ఆయన ఒక గొప్పతనాన్ని గుర్తు చేసుకునే రోజు, ఆయన జన్మించిన రోజు, అదేవిధంగా ఈరోజు కళ్యాణమైన రోజు, పట్టాభిషిక్తుడైన రోజు. మరి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా శ్రీరామచంద్రుల వారిని కొలుస్తూ ఉంటారు. మరి లష్కర్గూడ గ్రామంలో కూడా ఈరోజు గ్రామస్తులందరూ వచ్చి అంగరంగ వైభవంగా ఈరోజు కళ్యాణం రాములవారి కళ్యాణం తిలకించి జరిపించడం జరిగింది. ఈ లష్కర్గూడ గ్రామ ప్రజలు రాములవారి ఆశీస్సులు ఉండాలని, హనుమంతుని ఆశీస్సులు ఉండాలని, అందరూ కూడా చల్లగా ఉండాలని, సుఖశాంతులతో ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ గ్రామ ప్రజలు అందరూ ఆరోగ్యంగా ఈ కార్యక్రమం కూడా ముందుకు వచ్చి అన్నదాన కార్యక్రమం కానీ ఇవి కానీ
ఈ సంవత్సరం ఇప్పుడు జడ్పీటీసీ మా కొంతమంది యువకులు అన్నదానం కార్యక్రమం ఈ చేయాలని చాలా ఉత్సాహంగా అనిపిస్తుంది. ఆలయ అభివృద్ధి పనులు ఏమేమి చేయాలి? ఆలయ అభివృద్ధి చేశాము, ఇంకా ముందు ముందు చాలా ఉన్నాయి చేశాడు. ఒకటి మండపం కట్టాలని అందరి సహకారం ఉంటే అది కూడా చేస్తాము. గుడి అభివృద్ధి కోసం గ్రామానికి గుడి దగ్గర చాలా ఉన్నాయి కార్యక్రమాలు చేయాలంటే కొంతమంది వారికైతే చాలా మంది అందరూ బాగుండాలని చేసి కార్యక్రమం పెద్దలకు అందరికీ చాలా తరఫున ఈసారి భక్తులకు కూడా లాస్ట్ టైం కంటే ఏర్పాటు ఇంకా ఈసారి పోయినసారి కంటే భక్తులు ఎక్కువ వచ్చారు. అంతా ఏర్పడాలి కానీ కూలర్స్ ఉన్నాయి కొన్ని చేస్తూనే ఉన్నాం. కొన్ని అన్ని రెడీగా పెట్టిస్తారు. నాగేష్ మురళి జంగమయ్య ఈ 5 కలిసి అన్నదాన కార్యక్రమం జరిపిస్తారు. అందరూ చేస్తారు, అందరూ చేస్తారు, పాల్గొంటారు.